ఆయిల్ తక్కువ పీల్చుకునే మా హోటల్ స్టైల్ గారెలు ఎలా చేయాలో వీడియోలో చూపిస్తాను. ముందుగా ఒక కిలో గుండుపప్పు అండి. రాత్రి పడుకునే ముందు నానబెట్టేసుకుంటాను. శుభ్రంగా కడిగేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టేసుకోవాలండి. మళ్ళీ ఉదయం లేసిన వెంటనే మళ్ళీ ఒకసారి కడిగేసుకుని దాన్ని గ్రైండర్‌లో రుబ్బేసుకుంటాను. గ్రైండర్‌లో రుబ్బుకునేటప్పుడే దీంట్లో నేను కొంచెం అంత సాల్ట్ కూడా వేసేసుకుంటానండి. ఇది ఇంక నలిగిపోయింది తీసేస్తామనగా దీంట్లో నేను ఒక గుప్పెడైతే మైదా పిండి వేసుకుంటానండి. మైదా పిండి వేయడం వల్ల ఆయిల్ మనకి చాలా తక్కువ పీల్చుకుంటాయి. రుబ్బుకున్న 10 నిమిషాల తర్వాత ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకుంటే గనక చాలా వస్తాయండి. చూడండి ఇలాగా చేత్తోటే వేసేసుకోవచ్చు. చేత్తో రాని వాళ్ళు కవర్‌తో కూడా వేసుకోవచ్చండి. మనం ఇది గ్రైండర్‌లో రుబ్బితేనే మనకి వడల పిండి అనేది చాలా సాఫ్ట్‌గా వస్తుంది. పిండి కూడా ఎక్కువవుతుందండి. టేబుల్ టాప్ వెట్ గ్రైండర్ కనుక ఎవరింట్లోనా లేకపోతే నేను వీడియో మీద ట్యాగ్ చేస్తాను. కావాల్సిన వాళ్ళు తీసుకోండి. ఆ గ్రైండర్ గనక మన ఇంట్లో ఉంటే గారెలు గాని, ఇడ్లీ గాని, దోస గాని ఏదైనా సరే చాలా సులువుగా చేసుకోవచ్చు. అంతే కాకుండా హోటల్‌లో చేసిన టేస్టే మీకు కూడా ఇంట్లో వస్తుందండి. పిండి మనకి ఎక్కువ ఒదుగొస్తుంది. తక్కువ పప్పు నానబెట్టుకున్నా సరే పిండి ఎక్కువవుతుందండి గ్రైండర్ ఉంటే గనక. మా అత్తగారికి నేను 10 సంవత్సరాలయిందండి గ్రైండర్ కొని. దాంతోటే వాడుకుంటారు. ఇంట్లోనే చాలా సులభంగా అన్ని రకాల టిఫిన్‌లు వేసేసుకుంటారండి. బయట ఎప్పుడు కొనుక్కోరు వాళ్ళు. బయట టిఫిన్‌లు మా మామగారికైతే నచ్చదండి. అందుకని ఇంట్లోనే చేసి పెడతారు. గారెలన్నీ వేసేసుకున్న తర్వాత కాలిపోయినాయండి తీసేసుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి.